అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై యుంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 6వ వచనము. ఫ్రమ్ బర్త్ ఐ హ్యావ్ రిలైడ్ ఆన్ యూ, యూ బ్రాట్ మీ ఫోర్త్ ఫ్రమ్ మై మదర్స్ వూమ్. సామ్స్ చాప్టర్ 71 వర్స్ 6. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని సహాయము ప్రతి ఒక్కరూ పుట్టినది మొదలుకొని తీసుకుంటూనే ఉంటారు. ఆయనే మనల్ని నిర్మించిన దేవుడు, ఆయనే మనల్ని తల్లి గర్భమున ఉద్భవింపచేసిన వాడు. ఈ రోజున మనకున్న శోధన ఏమిటో, మన యొక్క ప్రవర్తన ఏమిటో, మనకున్న సమస్యలేమిటో అన్నీ కూడా సర్వోన్నతుడైన దేవునికి తెలుసండి. అనేక మంది విశ్వాసులు అనుకుంటారు, మేము దేవుణ్ణి తెలుసుకున్నాము, ఫలానా వ్యక్తి చెప్పడం వల్లే నిజమైన దేవుణ్ణి మేము తెలుసుకున్నాము. మరికొందరు అంటారు, మాకు దేవుడు ఏ సహాయము చేయలేదు, ఆయన మా కుటుంబంలో మా జీవితంలో ఏ మార్పులు కలుగచేయలేదని. గమనించండి, ఈరోజు లేఖన భాగంను సెలవిస్తున్నాయి. భక్తుడు కీర్తిస్తున్నాడు, గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై యుంటివి అని. అనగా మనకంటూ ఒక శరీరము తల్లి గర్భంలో నిర్మింపబడినప్పటి నుండి ఆయనే మన ప్రాపకుడు. ప్రాపకుడు అంటే మనకు రక్షకుడు, కావాల్సిన మన అవసరతలు తీర్చే మన గార్డియన్, మంచి చెడులు చూసుకునేవాడు అని అర్థము. మనము తల్లి గర్భంలో పిండముగా ఉన్న నాటి నుండి మన దేవుడు మనతోనే ఉంటున్నాడు. మనకు కావాల్సిన శరీరాకృతి, మన ఎదుగుదలకు కావాల్సిన శక్తి ఒకటేమిటి, ప్రతీదీ మనకు మన దేవుడే సమకూరుస్తున్నారండి. ఆయన వలనే మనము తల్లి గర్భంలో సురక్షితంగా ఉండగలిగాము. ఆయన వలనే మనము ఈ భూమిపైనకు రాగలిగాము. మనమంతా అనుకుంటాం, మనకు ఊహ వచ్చినప్పుడు లేదా మనకు యేసయ్య గూర్చి ఎవరైనా చెప్పినప్పుడు మాత్రమే దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్నాము. అప్పటి నుండే ఆయన నా జీవితంలో ఉన్నాడు అని అనుకుంటాం. అలా అనుకుంటే మనం పొరపాటు చేసినట్టే. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ప్రభువు. భూమి పునాదులు వేయబడక మునుపు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములలో మనం ఒకసారి పరిశీలిస్తే, యేసయ్య నతానయేలును శిష్యునిగా పిలుచుకున్న విధానము బట్టి మనకి తెలుస్తుంది. ఆయనకు మనము అనాది కాలము నుండి తెలుసు అని. యేసయ్య ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుము అని చెప్పిన తర్వాత ఫిలిప్పు నతానయేలు దగ్గరకు వెళ్ళి, నేను క్రీస్తుని కనుగొన్నాను, ఆయన నజరేతు కాపరిస్తుడు, ధర్మశాస్త్రములు మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాసినా ఆయనను మేము కనుగొంటిమి అని నతానయేలుతో చెప్పినప్పుడు, వారిద్దరూ యేసు క్రీస్తుని చూడడానికి ఆయన వైపు నడుచుకుంటూ వస్తున్న సమయంలో వారింకా దగ్గరికి రాకముందే ఆయన ఇంకా అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. అందుకు ఫిలిప్పు మరియు పేతురు, నా గురించి మీకెలా తెలుసు అని అడుగుతారు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమాధానం ఇస్తూ ఇలా అంటున్నారు, ఫిలిప్పు, నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచితినని అతనితో చెప్పాను. అంతవరకు బహుశా ఫిలిప్పు అనుకొని ఉండవచ్చు, నేను నతానయేలును అనుకున్నాను, కానీ నతానయేలును యేసయ్య దగ్గరకు తీసుకొచ్చాను అని అనుకున్నాను. కానీ ఆయన నాకంటే ముందుగానే నతానయేలును గుర్తించి ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక చొప్పున పిలిపించుకున్నాడు అని. అంటే ఫిలిప్పునకు అర్థమైంది, దేవుడు నతానయేలును అనాది కాలంలోనే ఏర్పరచుకున్నాడనే విషయము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు దేవుడు కొత్తేమో, నీకు దేవుడు తెలియకపోవచ్చేమో, నీకు దేవుడు దూరపు వాడేమో, కానీ దేవునికి నీవు తెలుసు, ఆయనకు నీ ఆలోచన తెలుసు. నీకు ఆయన దూరస్తుడేమో, కానీ ఆయనకు మాత్రం నీవు సమీపస్తుడవే. ఆయన నేను గర్భంలో నాటి నుండి భద్రంగా కాపాడుచూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనము ఆయనకి తెలిస్తే సరిపోదు, కానీ మనము ఆయన తెలుసుకోవాలి. నతానయేలు ప్రభువుని చూడాలని ఆసక్తి కలిగి త్వరపడి రావాలి. అంతవరకు
నతానియేలు ఒక సాధారణమైన వ్యక్తి అండి. ఎప్పుడైతే యేసయ్యను తెలుసుకుని ఆయనతో పాటు ఉండి నడిచాడో అప్పటి నుండి అతను కూడా అపోస్తులుగా, యేసయ్య శిష్యునిగా గొప్ప స్థానాన్ని పొందుకోగలిగినాడు. ఫిలిప్పు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు అతడు తృణీకరించక ఫిలిప్పుతో పాటు వెళ్ళాడు. ఈ రోజున నీకున్న బాధ, నీకున్న సమస్య దేవునికి తెలుసండి. తెలియదు అని అనుకోవద్దు, ఆయనకు సమస్తము తెలుసు. కానీ ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తూ మీ సమస్యను గురించి ఆయనకు చెబుతావో అప్పుడు ఆయన నిన్ను సమస్య నుండి దూరపరుస్తారు. ఆయన మనకు నిత్య సహాయకుడు గనుక ఆయన ఆశ్రయించుదాం, ఆయన శరణు వేడుదాం. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించగలరు. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా. యేసయ్య మరి ఒక దినంన సజీవ లెక్కలో మా అందరినీ కూడా కాచి కాపాడి ప్రభా మీ సన్నిధికి చేర్చుకున్న తండ్రి మీకు స్తోత్రములు. అవును తండ్రి, యేసయ్య వాక్యము ద్వారా ఎంతో స్పష్టముగా మాకు తెలియచేశారు ప్రభా. యేసయ్య గర్భంలో రూపింపక మునుపే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు. అవును తండ్రి, నిజమైన దేవుడవు. మీకు మా సమస్యల గురించి ప్రభా, మా యొక్క కష్టాల గురించి, మా యొక్క శోధనల గురించి, నిత్యము మేము పోరాడుచున్న ప్రతి ఒక్క సమస్య గురించి మీరు ఎరుగై ఉన్నారు ప్రభా. వీరందరినీ కూడా సమస్యల నుంచి బయటపడేసి యేసయ్యా మాకు విజయమును దయచేయమని వేడుకొంచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.